ఎందుకు అయ్యా అంటే భారతదేశంలో ప్రభుత్వ రంగం చేతిలోనే కరెంట్ ఉన్నప్పుడు మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మన చిన్న వయసులో ఎట్లా ఉండేది, చిన్న వయసే ఉంది నా బొంద 10 ఏళ్ల క్రితం వరకు కూడా, మోడీ రాకముందు వరకు కూడా కరెంట్ ఎట్టుండేది, కరెంట్ ఎప్పుడు వస్తుందనేది ఎత్తుక్కునేవాళ్ళం. అప్పుడు గొప్పగా చెప్పేది ఏంటంటే 7 గంటలు కరెంట్ ఇస్తాం మీకు, పల్లెల్లో రాత్రిపూట చీకటి లేకుండా ఇస్తాము అట్టా చెప్తుండేవాళ్ళు. రాత్రిపూట్ల ఫ్యాన్లకు ఇబ్బంది లేకుండా ఇస్తామని చెప్పడం ఎన్నికల హామీలు ఆ రోజుల్లో. అప్పట్లో కాంగ్రెస్ అనుకుంటా కదా 9 గంటల కరెంట్ ఇస్తాము అంటే అది వేరు, అది వీళ్ళకి ఉచిత విద్యుత్కి రైతులకి. అది కాకుండా మామూలుగా మనకి ఈవెన్ మీకు గుర్తుంటే కంపెనీలు కూడా పరిశ్రమలని కూడా ఆపిచ్చేవాళ్ళు ఎండాకాలం, జనాలు వాడుకోవాలి కరెంట్ అని చెప్పేసి. వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసేవాళ్ళు మేము ఎట్టరండి పాలనేది. 2014 ముందు అంత జరిగింది అంతే కదా. తర్వాత మాకు గోదావరి జిల్లాలో అయితే విపరీతంగా ఉంటుంది సార్, ఎందుకంటే రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయి మాకు చుట్టుపక్కలంతా. వాళ్ళు నైట్ ఇవే ఆన్ చేశారంటే మొత్తం అది వోల్టేజ్ డౌన్ అంటారు కదా, అట్లా ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగదు, ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొంచెం అందుకని 2014 తర్వాత విద్యుత్ సంస్కరణలు అద్భుతంగా చేసుకొచ్చాడు మోడీ దేశవ్యాప్తంగా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వరల్డ్లో మనం టాప్ 3లో ఉన్నాం పవర్ ప్రొడక్షన్లో టాప్ 3లో ఉన్నాం, మిగులు సర్ప్లస్ పవర్లో ఉన్నాం. 24 గంటల కరెంట్ అనేది అంతకుముందు ఎక్కడ ఉంది అసలు? కరెంటు ఎప్పుడు వస్తుంది అనేది ఎత్తుక్కునేవాళ్ళం అప్పుడు. రోజులో 4 గంటలు పోయింది 6 గంటలు పోయింది అనేటటువంటిది సిటీల్లో అయితే 4 నుంచి 6 గంటలకు తక్కువ పోయేది కాదు.